కుమారస్వామి కామరాజ్ గొప్ప స్వాతంత్ర సమరయోధుడు, ప్రజల నుంచి వచ్చిన గొప్ప లీడర్, రాజకీయాల్లో కింగ్ మేకర్, ట్రబుల్ షూటర్గా పేరు ప్రఖ్యాతులు. ఎలాంటి సమస్యనైనా ఇట్టే సాల్వ్ చేసేవారు. ఇందిరాగాంధీని ప్రధాని చేయడంలో కీ రోల్ ప్లే చేశారు. ఆయన మాస్టర్ ప్లాన్తో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం అఖండ విజయంతో గెలుపొందింది. ఎన్నికల్లో ఎలా గెలవాలో, సమస్యల నుంచి సొల్యూషన్స్ కనిపెట్టడంలో దిట్ట. ఇందిరాగాంధీకి అత్యంత నమ్మకస్తుడు, గొప్ప పోరాట యోధుడు కూడా. పెద్దగా చదువుకోకపోయినా ప్రజల జీవితాలు మాత్రం అవపోసన పట్టారు. మద్రాస్ ముఖ్యమంత్రిగా 2 సార్లు పనిచేసి విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. నిరుపేద కల్లుగీత కుటుంబంలో జన్మించిన కామరాజ్ నాడార్ ప్రజల కోసమే పెళ్లి కూడా చేసుకోకుండా ప్రజాసేవకే అంకితమయ్యారు. 11 ఏళ్ల వయసులో మదురై సమీపంలో తన మామ కిరాణా దుకాణంలో పనిచేశారు. ఈ సమయంలోనే అతనిలో రాజకీయాలు, స్వాతంత్ర్య పోరాటంపై ఆసక్తి ఏర్పడింది. కామరాజ్ను నాటి జలియన్ వాలాబాగ్ ఊచకోత అమితంగా కలిచివేసింది. కాంగ్రెస్లో వాలంటీర్గా చేరిన కామరాజ్ 1940లో మద్రాస్ రాష్ట్ర విభాగానికి అధిపతిగా ఎదిగారు. అతను 1954 వరకు ఈ పదవిలో కొనసాగారు. ఆయన నాయకత్వంలోనే మద్రాస్ రాష్ట్రంలో కాంగ్రెస్ సంస్థాగతంగా మరింత బలం పుంజుకుంది. కామరాజ్ రాజకీయ శక్తిగా ఎదిగారు. 1952 నుంచి 1954 వరకు లోక్సభ సభ్యుడిగా పనిచేశారు. అప్పటి మద్రాస్ సీఎంగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, గాంధేయవాది రాజగోపాలాచారి ఎంపికయ్యారు. అయితే 1954లో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూతో రాజగోపాలాచారికి విభేదాలు వచ్చాయి. ఈ సమయంలో అనుభవం ఉన్న నాయకుడి స్థానంలో యువ నాయకుడు కామరాజ్ మద్రాస్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. 1954 ఏప్రిల్ 13 నుంచి 1963 అక్టోబర్ 2 వరకు సీఎంగా సేవలందించారు. దాదాపు దశాబ్ద కాలం ముఖ్యమంత్రిగా కొనసాగిన ఆయన పేదల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారు. కామరాజ్ పరిపాలనా కాలంలో మద్రాస్ భారతదేశంలోనే అత్యధిక పారిశ్రామికీకరణ జరిగిన రాష్ట్రంగా పేరొందింది. అందుకు అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అందించిన భారీ సాయం ఎంతో ఉపయోగపడింది. 1976లో కామరాజ్ భారత అత్యున్నత పురస్కారం భారతరత్నను అందుకున్నారు. కామరాజ్ బర్త్డే సందర్భంగా తమిళనాడులోని అన్ని స్కూళ్లలో ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ డేను నిర్వహిస్తుంటారు. విద్యాభివృద్ధికి కామరాజ్ పెద్దపీట వేశారు. పిల్లలకు ఉచిత విద్యను ప్రవేశపెట్టారు. పాఠశాలల్లో ఉచిత మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత విస్తరించారు. 10 ఏళ్ల పాలనతో అక్షరాస్యతను పెంచారు. విద్యా మౌలిక సదుపాయాలు మెరుగుపరిచారు. మూతపడిన 6,000 పాఠశాలలను తిరిగి తెరిపించారు. కొత్తగా 12,000 స్కూల్స్ ప్రారంభించారు. అందుకే కామరాజ్ను విద్యా పితామహుడిగా పిలుస్తారు. 1920లలో భారత స్వాతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు కామరాజ్. ఆయన అనేక కష్టాలు, జైలు శిక్ష అనుభవించారు. 1937లో జరిగిన మద్రాస్ ప్రెసిడెన్సీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. 1945 వరకు 3 ఏళ్లు జైలు శిక్ష అనుభవించారు. కామరాజ్ అన్ఎబ్సెంట్ హోమ్ రూల్ ఉద్యమం పట్ల ఆకర్షితులయ్యాడు. బకిం చంద్ర చటర్జీ, సుబ్రహ్మణ్య భారతి రచనల నుండి ప్రేరణ పొందారు. వైకోమ్ సత్యాగ్రహంలో పాల్గొన్నారు కామరాజ్. 1929 నాటికే కామరాజ్ కాంగ్రెస్లో సత్యమూర్తికి సహచరుడిగా మారారు. సత్యమూర్తిని రాజకీయ గురువుగా భావించేవారు. సంఘ సేవకుడు నారాయణ గురు ప్రభావం కామరాజ్పై ఉండేది. బ్రాహ్మణ వ్యతిరేక పోరాటంలో ముందున్నారు. తమిళనాట కల్లుగీత కులాల వారిని అంటరాని జాతిగా చూసేవారు. గుడి, బడి, సామాజిక హోదా కోసం కామరాజ్ నాడార్ ఉద్యమాలతో హోరెత్తించారు. తక్కువ టైంలో కల్లుగీత అణగారిన కులాల నాయకుడిగా ఎదిగారు. సత్యమూర్తితో కాంగ్రెస్ తరపున రాష్ట్రమంతటా పర్యటించారు. 1930లో మహాత్మా గాంధీ చేపట్టిన ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు. స్వాతంత్ర ఉద్యమంలో 8 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించారు. 1931లో తమిళనాడు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. 1937లో కాంగ్రెస్ అసెంబ్లీ నుండి పోటీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కామరాజ్. 1964లో నెహ్రూ అకాల మరణంతో కాంగ్రెస్లో కల్లోలం ఏర్పడింది. పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ విజయవంతంగా రన్ చేశారు. ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా సున్నితంగా తిరస్కరించారు. 1964లో లాల్ బహదూర్ శాస్త్రి, 1966లో నెహ్రూ కుమార్తె ఇందిరాగాంధీలను
ప్రధానులుగా చేయడంలో కీలక పాత్ర పోషించారు. కామరాజ్ నేతృత్వంలో కాంగ్రెస్ అనేక విజయాలు సాధించింది. అందుకే 1960లో కింగ్ మేకర్గా దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. 1965లో ఆహార సంక్షోభం సమయంలో పేదలకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు. 1967 మద్రాస్ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించింది డిఎంకే. ఆ ఎన్నికల్లో కామరాజ్ కూడా ఓటమి తప్పలేదు. 1968లో నాగర్కోయిల్ లోక్సభ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో సత్తా చాటారు. రాజాజీపై వ్యతిరేకత ఉన్నప్పటికీ 1969లో కామరాజ్ విజయం సాధించారు. ఇక అదే ఏడాది పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 1969లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఇందిరాగాంధీని పార్టీ నుంచి బహిష్కరించడంతో కాంగ్రెస్ పార్టీ చీలిపోయింది. కామరాజ్ ఐఎన్సీ వర్గానికి నాయకత్వం వహించారు. చిన్న ప్రాంతీయ పార్టీల మద్దతుతో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా కొనసాగించడంలో కామరాజ్ రాజకీయ చతురత అమోఘం. 1970లో ఎన్నికలకు పిలుపునిచ్చేందుకు లోక్సభ రద్దు చేశారు. 1971 భారత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. ఇందిరా నేతృత్వంలోని వర్గం 352 సీట్లలో కేవలం 16 సీట్లనే గెలుచుకుంది. తర్వాత పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు తీవ్రంగా కృషి చేశారు కామరాజ్. 1975లో మరణించే వరకు కాంగ్రెస్లోనే కొనసాగారు. కామరాజ్ వివాదరహిత నేతగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. కామరాజ్ 1903 జూలై 15న మద్రాస్ ప్రెసిడెన్సీలోని విరుదుపట్టిలో కుమారస్వామి నాడార్, శివకామి అమ్మాళ్ దంపతులకు జన్మించారు. తండ్రి కుమారస్వామి కొబ్బరి వ్యాపారి, తల్లిదండ్రులు ఆయనకు కామచ్చి అనే పేరు పెట్టారు. పేరెంట్స్ ముద్దుగా రాజ్ అని పిలిచేవారు. ఈ రెండు పేర్ల యొక్క విలక్షణ రూపం ఆయన్ను కామరాజ్ అని పిలుస్తారు. ఆయనకు నాగమ్మాళ్ అనే చెల్లెలు ఉంది. 7 ఏళ్ల వయసులో కామరాజ్ స్థానిక ప్రాథమిక పాఠశాలలో జాయిన్ అయ్యారు. సిలంబం, బాక్సింగ్ అనే యుద్ధ కళలను నేర్చుకున్నారు. స్థానికులతో కలిసి మురుగన్ భజనలు పాడేవారు. కామరాజ్ తన నిరాడంబరత, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం. పెళ్లి చేసుకోకుండా జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటూ ప్రజలకు సేవ చేశారు. సీఎంగా చేసిన దేశ రాజకీయాల్లో చక్రం తిప్పినా కూడా చాలా సింపుల్గా ఉండేవారు. అందుకే కామరాజ్ ఎలాంటి ఆస్తులు సంపాదించలేదు.